9 నెలలు తిరిగేసరికల్లా పండంటి బిడ్డని నా చేతిలో పెట్టాలి. ఏమ్మా ఇస్తావా? ఏంటి అర్థమయ్యేది? వీళ్ళు మా ఇద్దరిని ఇలా చూసి ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నారు. అసలు అక్కడ ఏమీ జరగలేదని తెలియదు పాపం. తలుపేసుకోండి. మరీ ఎక్కువ ఆలోచించొద్దు. చాలామంది చాలా వాటి కోసం ఆశపడతారు. అవన్నీ జరగాలని లేదు కదా. నిజమేలే, నేను ఆశపడ్డట్టు జరుగుంటే ఈ పాటికి సినిమా హీరోయిన్ అయి ఉండేదాన్ని. నిజంగా నా బ్యాడ్ లక్. బావుగారు, చెప్పండి బావుగారు. మీతో ఒక విషయం మాట్లాడాలి బావుగారు. చెప్పండి బావుగారు. ఈ విషయం రాత్రి చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పొచ్చో లేదో అని రాత్రంతా బాగా ఆలోచించి మీకు తెలియడమే మంచిదని చెప్పాలని నిర్ణయించుకున్నాను. చెప్పండి బావుగారు, ఏం జరిగింది? నిన్న హోమంలోని మీ అమ్మాయి బదులు జాకెట్ ముక్క నుంచి జరిపించాలనుకుంటున్నారు కదా? అవును బావుగారు, అదే చెప్పారు. కాదు, దేవాంశ్ బాబు పక్కన సీఎస్ స్థానంలో వైదేహికి ముసుగు వేసి కూర్చోబెట్టారు. ఏం మాట్లాడుతున్నారు బావుగారు? నిజం బావుగారు, నేను ముసుగులో ఉన్న వైదేహిని చూశాను. కానీ ఇంట్లో అందరూ ముసుగులో ఉన్నది సియానే అనుకున్నారు. సియా ప్లేస్ లో ఒక జాకెట్ ముక్క పెట్టి జరిపించేశాం లేరా. అంతేకాదు బావుగారు, ఈ విషయం దేవాంశ్ బాబు కూడా తెలుసు. అయినా వాడెందుకు ఒప్పుకున్నాడో అర్థం కాలేదు. అసలు వాళ్ళిద్దరి మధ్య అంత పెద్ద నింద పడినందుకు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ అందరికీ అనుమానం వచ్చేలా భార్యాభర్తలా ఎందుకున్నారు? ఏం జరుగుంటుందో, ఎందుకు ఇలా చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు బావుగారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? మాట్లాడుతున్నాను కదా, మధ్యలో వినకుండా ఎందుకు వెళ్ళిపోయారు? దేవాంశ్ బాబు పక్కన సీఎస్ స్థానంలో వైదేహికి ముసుగు వేసి కూర్చోబెట్టారు. సునైనా ఏమైందండి? ఏమైందిరా అలా ఉన్నావు? హోమం జాకెట్ ముక్కతో చేశారా? ఎక్కడ అడిగితే అక్కడ చూస్తున్నావేంటి? సియా బదులు జాకెట్ ముక్కతో హోమం చేశారా? రాత్రే చెప్పాను కదరా, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావేంటి? అమ్మా, నువ్వు మాట్లాడొద్దు. నువ్వు చెప్పు. ఏమండి, ఏంట్రా ఇది? దానెందుకు కొడుతున్నావురా? అమ్మా, నిన్ను మాట్లాడొద్దని చెప్పానా? నువ్వు చెప్పు, అసలేం జరిగింది? నేను చెప్తాను నాన్న. సియాక్క ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా.
చంపడం కంటే ఒకేసారి ఒక్క పోటుతో చంపి నాకీ బాధలు పడి కర్మ తప్పుతుంది. పాపం వైదేహి అక్కకి అస్సలు ఇష్టం లేదు నాన్న. కానీ అందరూ బలవంతం చేసేసరికి ఒరే కురకుంక నోరు మీరా. బలవంతం చేయడం ఏంట్రా? ఇష్టపడి కూర్చుంది కదా. ఆపమ్మా ఆపమ్మా ఆపమ్మా. చేసిన తప్పు చేసేసి ఇంకా కప్పిపుచ్చుకోవాలని చూడొద్దు. అసలు ఇలా ఎవరైనా చేస్తారా? పవిత్రమైన హోమంలో భార్య మాత్రమే కూర్చోవలసిన స్థానంలో ఇంకో ఆడపిల్లని ఎవరైనా పెడతారా? ఈ విషయంలో తప్పేం జరగలేదు నాన్న. వైదేహి అక్కే భార్య కాబట్టి తను కూర్చోవడంలో తప్పేం లేదు. కానీ ఈ నిజం మీకు చెప్పలేని పరిస్థితి నాది. అసలు అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది మీకు? కొంచెమైనా సిగ్గుందా, బుద్ధుందా? మరేం చేయమంటావురా? నీ చిన్న కూతురు సినిమాల మోజు మీద పోయిందని చెప్పమంటావా? అందుకని అభం శుభం తెలియని అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? వైదేహి మీకేమన్యాయం చేసింది? ఇలాంటిది జరిగిందని తెలిస్తే పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? హోమంలో సియా బదులు కూర్చుందని తెలిస్తేనే తట్టుకోలేకపోతున్నారే. పెళ్లిపీటల మీద కూడా వైదేహి కూర్చుందని, దేవాంశ్ బాబు వైదేహి మెళ్ళలోనే తాళి కట్టాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలు దీనంతటికీ కారణం నువ్వే అమ్మా. నువ్వు చేసిన ముద్దు వల్లే అది ఇలా తయారైంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దాల్సింది పోయి ఇలా మభ్య పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేశారమ్మా, చాలా పెద్ద తప్పు చేశారు. అయితే ఇప్పుడు నన్నేమంటావురా? అందరినీ పిలుచుకొచ్చి జరిగినంతా చెప్పేస్తావా ఏంటి? మనమేం చెప్పక్కర్లేదమ్మా. మీరు చేసిన భాగవతం చిన్నబాబు గారికి తెలిసిపోయింది. తొమ్మిది నెలల్లో పాప కావాలంట. మన వల్ల ఏ పనేనా? మన కలలే వేరు, మన ఆశలే వేరు, మన కోరికలే. ఏంట్రా? చంపేస్తాను ఏమనుకున్నావో? నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది చక్కగా కాపురం చేసుకుని మా పరువు నిలబెడతావని. ఇలా బజార్న పడి మా పరువు తీస్తావని కాదు. ఇదే నా ఆఖరి వార్నింగ్. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో, ఇక ఇంటికి తీసుకురావటం ఉండదు. కనిపించిన చోటే చంపేసి నిన్ను కన్న పాపానికి నేను చస్తాను. చెప్పండి దీనికి. ఏమైంది నాన్న? నన్ను క్షమించు తల్లి. నన్ను క్షమించమని అడుగుతున్నారేంటి నాన్న? ఈ కన్నీళ్ళేంటి? అసలేమైంది నాన్న? ఇంకేం కావాలమ్మా? పెళ్లి కాని నిన్ను పరాయి పురుషుడు పక్కన భార్య స్థానంలో కూర్చోబెట్టారంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? నాన్న, జరిగింది మొత్తం నాకు తెలుసమ్మా. వాళ్ళు అడిగారే అనుకో, నువ్వెలా ఒప్పుకున్నావు?
ఈ నాన్న పరువు కాపాడటం కోసం ఏ త్యాగమైనా చేసేస్తావా? మీకోసం తాళి కట్టించుకొని కూడా భార్యని కాకుండా బతుకుతున్నాను నాన్న. ఇప్పుడు ఆ భార్య స్థానంలో ఏం చేసినా తప్పే ఉంది. ఇప్పుడు ఏమైంది నాన్న? ఆ క్షణంలో చెల్లి లేదు. ఎక్కడ మాట పడిపోతామేమోనని తప్పక చేయాల్సి వచ్చింది. మరి నీ గురించి ఆలోచించవా? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నీ జీవితం ఏమవుతుంది? ఎవరు పెళ్లి చేసుకుంటారు? నా పెళ్ళైపోయింది నాన్న. మళ్ళీ పెళ్లికి చోటెక్కడిది? అసలు ముందు నీ పెళ్లి చేయాల్సిందమ్మా. కానీ అది ఎక్కడ సినిమా పిచ్చితో చేయి జారిపోతుందోనని సంబంధం రాగానే వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసేశాను. కానీ పెళ్లి చేసుకున్నాక కూడా దాని బుద్ధి మారలేదమ్మా. బాధపడకండి నాన్న, చెల్లెలు తప్పకుండా మారుతుంది. ఎప్పటికి మారుతుందమ్మా? ఇలాంటి పిచ్చి పనులు చేసి ఉన్న కాపురం చెడిపోయాక నువ్వు కాబట్టి, నీ చెల్లి చేసే తప్పులు కప్పిపుచ్చుతున్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏంటి? అసలు నువ్వు ఇంటి బాధ్యతలు చూస్తుంటే, అందరూ నిన్ను పొగుడుతుంటే నువ్వే ఇంటి కోడలువేమో అని అనిపించిందమ్మా. చెల్లెలు కూడా మెల్లిగా అన్నీ నేర్చుకుంటుంది నాన్న. మంచి కోడలిగా పేరు తెచ్చుకుంటుంది. ఏమోనమ్మా, అలా జరిగితే అదృష్టం అనుకోవాలే తప్ప జరుగుతుందన్న ఆశ మాత్రం లేదు. కానీ ఈ ఇంట్లో నిన్నలా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? అల్లుడు గారు సియాని ప్రేమించటం బదులు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది. అల్లుడు గారు సియాని ప్రేమించటం బదులు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది. నిజం బయట పెట్టి నాన్న గుండె నాపేస్తావా? అదేమో దర్జాగా అందరి మధ్య ఉంటే నువ్వేంటే ఏ సంబంధం లేనట్టు దూరంగా ఉన్నావు? ఇంటి కోడలివి నువ్వా అదా? కోడలు కాబట్టే ఆ అక్క అక్కడుంది, కాదు కాబట్టే ఈ అక్క ఇక్కడుంది. నీ నోరు మీరా వెతవా? నువ్వు వెళ్ళవే, వెళ్ళు. ఏదైనా మార్పు కనిపిస్తోందా డాక్టర్? ఈయనెప్పటి కోలుకుంటారు? అది చెప్పలేం, కానీ కొంచెం మార్పు అయితే కనపడుతుంది. ఆయన కనురెప్పులు తెరవడం కానీ, బాడీలో ఏ పార్ట్స్ అయినా కదలడం కానీ గమనించారా?
లేదు డాక్టర్, అలాంటివేం గమనించలేదు. ఆయనలో ఇలాంటి కదలికలున్నా మనం ఆశలు పెట్టుకోవచ్చు. తొందరలోనే ఆయన కోలుకుంటారు. లేదు డాక్టర్, నేనైతే ఏం గమనించలేదు. మీరెవరైనా చూసారా? ఏదో ఒక క్షణం చిన్న కదలికలు వచ్చి మళ్ళీ ఆగిపోతాయి. అదే పనిగా పరిశీలిస్తే గానీ తెలుసుకోవడం కష్టం. ఓ పని చేద్దాం డాక్టర్. ఇది హార్ట్ బీట్ని, బాడీ మూమెంట్స్ని రికార్డ్ చేస్తుంది. నలభై 8 గంటలు అబ్జర్వేషన్లో ఉంచుదాం. ఏమైనా మూమెంట్స్ ఉంటే తెలిసిపోతుంది. ఒకవేళ ఈలోగా ఏదైనా కదలికలు వస్తే మాత్రం వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. వెళ్ళొస్తామండి. డాక్టర్లు చెప్తుంటే పోయిన ఆశలు తిరిగి వస్తున్నాయి. నా కొడుకు ఎప్పుడు లేస్తాడో, ఎప్పుడు మహారాజులా మళ్ళీ తిరుగుతాడు. ఆ రోజు తొందరలోనే వస్తుంది బామ్మగారు. రావాలని రోజు ఆంజనేయ స్వామికి పూజ చేసి ఆ బొట్టు తెచ్చి మావయ్య గారికి పెడుతున్నాను. తొందరలోనే కోలుకుంటారు. కానీ మావయ్య గారు కోలుకునేలోగా నేను తొందరపడాలి. ఆయన చేత సియాకి 3 ముళ్ళు వేయించి ఆయనకి భార్యని చెయ్యాలి. ఆయన సియాలు మాత్రమే భార్యాభర్తలని ఆయన నమ్మి తీరాలి. అంటే ఇప్పుడు నువ్వు పెట్టిన ఈ ఆంజనేయ స్వామి బొట్టు వల్ల కోమాలో ఉన్న మావయ్య గారు లేచి కూర్చుంటారు అంటున్నావు. అప్పుడు ఈ డాక్టర్లు ఎందుకు, ఈ మెషిన్లు ఎందుకు? కొందరు స్వాములు దేవుడి పేరుతో జనాలని దోచుకుంటూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో మనుషుల మనసులు భలే దోచుకుంటున్నావు వైదేహి. తన మనసుల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు లేదు వదినా. నీ మనసులో కుళ్ళంతా బయటకొస్తున్నట్టు అనిపిస్తుంది. అయ్యో, ఈయనెందుకు నాకు మద్దతుగా మాట్లాడుతున్నారు? మళ్ళీ లేనిపోయిన అనుమానాలు. హాస్పిటల్లో నాన్నగారి ప్రాణాలు పోయాయని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. కానీ మళ్ళీ బ్రతికారు. ఏదో అద్భుతం కాకపోతే ఇది ఎలా సాధ్యం అవుతుంది? నీకు నమ్మకం లేదు కదా అని వేరే వాళ్ళు చేసే ప్రయత్నాన్ని స్వార్థం అనుకుంటే ఎలా? బాగా చెప్పావు మనవడా. ఆ దేవుడే నా కొడుకు ప్రాణాలు నిలబెట్టాడు. నీకు నమ్మకం ఉంటే, మీ మావయ్య తొందరగా కోలుకోవాలనుంటే నువ్వు ఆ దేవుణ్ణి మొక్కుకో. లేదంటే మాట్లాడకుండా ఉండు చాలు. అవును, ఆయన బాడీలో స్లో పాయిజన్ ఎక్కిందని రిపోర్ట్స్లో తెలిసింది కదా. ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పారా? లేదు డాక్టర్, ఆ రోజు చెప్దామని అనుకున్నాను. కానీ ఆయన బ్రతికే ఉన్నారన్న సంతోషంలో ఉన్నారని నేను వేరే కేసు హడావుడిలో పడి మర్చిపోయాను. ఇంత ముఖ్యమైన విషయం చెప్పకపోతే ఎలా? ఏదైనా సమస్య ఉంటే మనకు తెలుస్తుంది. లేదంటే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా. డాక్టర్, మీరు ఫోన్ మాట్లాడండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. చెప్పిరా. హలో. నాకు నోరు మూసుకొని ఉండాలనే ఉంటుంది బామ్మగారు. కానీ ఇంట్లో పరిస్థితుల్ని చూస్తుంటే నోటిని అదుపులో ఉంచడం సాధ్యం కావడం లేదు.
ఇప్పుడేమైంది ఇంట్లో? ఏమైందా? ఈ ఇంటి కోడలెవరో, భర్త ఎవరో, భార్య ఎవరో, ఎవరి దృష్టిలో ఎవరికి ఏమవుతారో ఏమీ తెలియడం లేదు.